దయచేసి కూర్చోండి. ప్లీజ్ బీ సీటెడ్. ముందుగా దేవాది దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయము, ఈ ధన్యత కొలది ప్రభువుకు నేను వ్యక్తిగతముగాను అందరి పక్షముగాను మరి వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే నాతో పాటు ఈ ఆరాధనకు విచ్చేసి ప్రభువును ఘనపరచాలని తీర్మానం చేసుకున్న మీ అందరికీ కూడా ఆ ప్రభువు పేరుగా శుభాభివందనాలతో మిమ్మల్ని ప్రేమతో ఈ ఆరాధనలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. నచ్చితే దేవుడి మాటలు ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 33వ అధ్యాయంలోని ఆ 4వ వచన భాగమును మనం చూసాం. దేవుడు మనకిచ్చినటువంటి జీవము మన జీవితముగా కనబడుతూ ఉంది కదా. అటువంటి జీవితముల గురించి ఎన్నో లోతైన సంగతులను మనము కలిగిన వారమై లేదా ఎరిగిన వారమై ఉండాలి, వాటిని గ్రహించాలి. అంటే జీవితం అంటే మన భూమి పైన గడిపే మన సమయం అనే ఆ స్పృహ మనకు రావాలి. ఆ స్పృహ వచ్చినప్పుడు నీ సమయం ఎంత విలువైనదో నువ్వు గుర్తెరగగలవు కదా. అటువంటి సమయాన్ని నువ్వు బాగా ఉపయోగించుకున్నప్పుడే నీ జీవితాన్ని నువ్వు సార్థకం చేసుకున్నట్లుగా చెప్పగలను. అలాగని అన్నట్లు జీవితంలో అంటే నీకు ఇవ్వబడిన సమయంలో నీవు ఏ పనుల కొరకు ఎంత కేటాయిస్తున్నావు, అవన్నీ పోగా నీకు మిగిలిన సమయం ఎంత, ఆ సమయంలో నీవు దేవునికి ఎంత సమయాన్ని కేటాయిస్తూ ఉన్నావు. పోయి ఆ కొద్ది సమయమైనా నీవు ప్రభువుకు కేటాయించడానికి, ప్రభువుతో గడపడానికి దానికైనా ఒక గ్యారంటీ ఉందా? కాబట్టి మన జీవితంలో మనం విలువ చేసే మనం ఖర్చు చేసే సమయము వృధా చేసినది ఏది కూడా మనకు తిరిగి రాదు. కానీ మనందరికీ తెలుసు టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ కదా. టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్. అందుకే భక్త పౌలు ఎఫెసీ సంఘానికి ఆ మాటలు రాస్తూ వారిని పురిగొల్పుతున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు కదా. వారికి ఒక అవగాహనను కలుగ చేస్తున్నాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగపరచుకోండి, జ్ఞానుల వలె నడుచుకోండి, ఆ రీతిగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని ఆయన పలుకుతున్నాడు. ఎందుకంటే తెలుసు గడిచిన రోజు తిరిగి రాదు, రేపు అన్నది మనకు ఉన్నదో లేదో తెలియదు. ఏమండి? అందుకే ఈనాడు మనకి ఇవ్వబడిన ఈ సమయాన్ని మనం చాలా నేర్పుగా, ఓర్పుగా ముందుకు నడిపించాలి. అది కూడా ప్రభువు కొరకు నడిపించాలి కదా. ఎప్పుడో ఒకప్పుడు ఆగిపోయే ఈ అల్పమైన ప్రాణమును మనము, ఈ అల్పమైన జీవితమును ముగించడానికి ముందే మంచి నిర్ణయాలు, అవి కూడా దేవుని విషయమైన ఆ దైవిక విషయాలను, ఆ దైవిక నిర్ణయాలను మనం తీసుకొని ఉండాలి కదా. ఎందుకంటే మరణం అనేది మనకు అనివార్యమే. తప్పించగలమంటే దాన్ని తప్పించలేము. కానీ అటువంటి మరణము ఒక మహోన్నతమైనటువంటి విశ్రాంతి ఒక క్రైస్తవుని జీవితంలో కదా. ఆ జీవము ఎంతో మరణము అంతే. ఆ విషయంలో మనము స్పృహ కలిగి ఉంటే మన జీవితాన్ని పరిపూర్ణముగా మార్చుకోవచ్చండి కదా. ఎందుకంటే జనన మరణాలు దైవవశము, దేవుడు ఎప్పుడు తెలుసుకుంటాడో తెలియదు. జీవితము అనిశ్చితమైనది, అది అనిశ్చితమైనది, అలాగే మరణము అనివార్యమైనది. ఈ రెండింటి మధ్యన మనము గడిపే సమయము ఎలా విలువైనదో కొన్ని మాటలు మనం చూద్దాం. ముందుగా లూకా సువార్త 12వ అధ్యాయంలోని ఒక ఉపమానము మనం చూస్తూ లేదా చదువుతూ ముందుకు కొనసాగుదాం. లూకా సువార్త 12వ అధ్యాయంలో 16వ వచనము లేదా 15వ వచనం నుండి కూడా చూడొచ్చు. చేసుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించము, తినము, త్రాగము కదా. దేవుడు వెర్రివాడా, ఈ రాత్రికే నీ ప్రాణమును అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పాను.
మనందరికీ బాగుగా తెలిసిన ఉపమానం అది కదా. ఇప్పటిదాకా మనం ప్రస్తావించుకున్న మానవుని జీవితమును గురించిన ఆ సత్యమును, ఆ గ్రాహ్యమును మనకు కనపరిచే చక్కని ఉపమానం ఇది, ప్రభు పలికిన ఉపమానం కదా. మానవ జీవితం చాలా చిన్నది, అన్సర్టైన్ కదా. ఆ ఉపమానాన్ని బట్టి మనం చూసినప్పుడు మన జీవితము ఎంత అల్పమైనదో చూస్తూ ఉన్నాం. అయితే కొన్ని వచన భాగాలను చూస్తూ ఇటు దినం ప్రసంగాన్ని ముగింపులోకి తీసుకొని వద్దాం. 103వ సంకీర్తన 15వ వచనాన్ని చదవండి. 103వ సంకీర్తన 15వ చరణము. 16 కూడా చదవచ్చు. సరే, నేను చదువుతాను. అక్కడ రాయబడి ఉన్న మాటలు: నరుడి ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయను, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటును దాని ఎరుగదు. ఒకసారి కొంత ముందుకు రండి. 90వ సంకీర్తన 5వ చరణాన్ని చూడండి. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు, ప్రొద్దున అది మొలచి చిగురించను, సాయంకాలమున అది కోయబడి వాడవారును కదా. ఇంకొక రీతిగా చూస్తే యెషయా గ్రంథంలో కూడా చూడండి ఒక మాట. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనము. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము మీద దాని ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారి, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుడి వాక్యము నిత్యము నిలుచును కదండి. ఇంకొక మాట కూడా చూద్దామా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. కదండి. ఏలయనగా చదవబడిన వాక్య భాగాలన్నింటిలో మనకి ఏమర్థమైంది? మానవుని జీవితం దేంతో పోల్చబడింది కదా. మనకి ఇవ్వబడిన సమయము అంటే మన జీవితము గడ్డి పువ్వుతో పోల్చబడింది, లేక అడవి పువ్వుతో పోల్చబడింది. ఆ పోలికలో మనకు కనబడుతున్నటువంటి సత్యం ఏంటంటే, అది గాలి వీస్తే లేకపోయేది కదా, అన్సర్టైన్ కదా. జీవితము పువ్వు లాంటిది, అది గడ్డి లాంటిది, అది ఎప్పుడైనా కూడా రాలిపోవచ్చు కదా. ఎంత గొప్పవాడైనా సరే చూడండి, వారు మరణమును రుచి చూడవలసిన వారే. ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో మనం చూసాం కదా. ఎవరికి లేదా ఎవరిని అది విడవలేదు. వారు ఏ కేటగిరీ వారైనా, వారు ధనికుల, బీదల, లేదా గొప్పవార, మంచి మేధావుల, లేక అజ్ఞానుల, ఎటువంటి తారతమ్యం లేకుండా ఆ మరణము అందరినీ కూడా సమానముగా తనలో కలుపుకుంది. అందరినీ ఆ మరణము తాకింది కదా. నిన్నటిదాకా బాగున్నారు, ఇవాళ మన మధ్యన లేకుండా అయిపోయారు. ఎవడి అడవి పువ్వు లాంటి, గడ్డి లాంటి జీవితం అని, అటువంటి జీవితమును మనం జీవిస్తూ ఉన్నామని దేవుని వాక్యం మనకు చాలా ప్రస్ఫుటంగా కదా అడవి పువ్వుతో క్రోడీకరించి రాయబడి ఉంది. అంటే ఎంత గొప్పవాడైనా ఖచ్చితంగా మరణమును చూడాలి. వారు ఎంత సంపాదించినా మరణాన్ని రుచి చూడాలి. వారు ఏ స్థాయిలో ఉన్నా వారు మరణాన్ని చూడవలసిన వారే
అది ఏ రోజైనా ఏ క్షణమైనా సరే. కానీ అటువంటి మరణాన్ని చూడకముందు అటువంటి అడవి పువ్వుతో పోల్చదగిన మన జీవితము కనుమరుగైపోయేలోపు మన ప్రభువును మనము గుర్తెరిగి ఉన్నామా లేదా? నేను ఇందాకే అన్నా, అందుకే ప్రారంభంలో కొన్ని మాటలు. మానవుడు ఆగి శతకాలంలో అబ్రిక్ ఫ్లడ్ పీరియడ్, జల ప్రళయానికి ముందు 900 సంవత్సరాలు కదా. తర్వాత 120 లేదా 170 సంవత్సరాలకు అబ్రహాము 175, ఏమండి మోషే 120. కానీ 120 సంవత్సరాలు జీవించిన మోషే కూడా ఆ కీర్తనల గ్రంథంలో లిఖితం చేసిన మానవుని ఆయుు ప్రమాణం ఎంత? 70, మ్యాక్సిమం 80. మళ్ళీ అందులో నువ్వు వేస్ట్ చేసే టైం ఎంత? నీ ఆహారానికి, నీ నిద్రకు, నీ పర్సనల్ పనులకి నువ్వు వాడుకునే టైం సగం టైం పోయింది. ఆ మిగిలిన సగం టైం అయినా గ్యారంటీ ఉన్నదా అంటే లేదు. అటువంటి అన్సర్టైన్ లైఫ్లో, అటువంటి గ్యారంటీ లేని జీవితంలో నీవు ప్రభువును మరి గుర్తెరిగి ఉన్నావో లేదు కదా. ప్రభు ప్రతిదినము నేను చూడటానికి అనుమతిస్తున్నాడండి. జీవన మరణములు ఆయన వశము. ఆ మరణము నేను రుచి చూడకుండా, నీవు మరణాన్ని చూడకుండా ప్రభువు నేను మరొక దినం పొడిగిస్తున్నాడు అంటే, అడవి పువ్వు లాంటి నీ జీవితాన్ని ఆయన వాడబాయకుండా కాపుదల చేస్తున్నాడు అంటే, నీ జీవితంలో ఇంకా నీవు చేయవలసింది, అన్నిటికంటే ప్రాముఖ్యముగా నీవు ప్రభువును గుర్తెరగవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉంది. మనం అనుకుంటాం ప్రభువును గుర్తెరిగాం కనుక ఇక్కడ ఉన్నాం కదా. కానీ ప్రభువును గుర్తెరిగిన ఆ తొలి దినాలు, ఆ తొలి ప్రేమ, ఆ తొలి దినాలలో నీవు చేసిన భక్తి ఇంకా నీలో కొనసాగుతూ ఉందా? అందుకే ప్రభు నిన్ను మరి ఒక దినాన్ని చూడడానికి అనుమతిస్తున్నాడేమో. ప్రభువు దగ్గర నీ పాపాలను విడిచిపెట్టిన నీకు మరలా ఆయన ఆజ్ఞలు మీరకుండా నీవు నడుచుకుంటున్నావా లేదో? ఒకవేళ నీవు మీరు నడుచుకున్నట్లయితే నీ పాపమును విడిచిపెట్టడానికి, నీవు ఆయన పాదాలను పట్టుకుని ఆ ప్రాయశ్చిత్తము పొందడానికి ప్రభు అనుమతిస్తున్నాడేమో. అడవి పువ్వుతో, గడ్డి పువ్వుతో పోల్చదగిన జీవితం అంటే మానవుడి జీవితం. ఇటు కనిపించేది మాయమైపోయేది కదా. ఏ రోజైనా, ఏ క్షణమైనా మటుకు ఈ ఆరాధన ముగించుకుని మన ఇళ్లకు వెళ్ళవచ్చు. వెళ్ళే సమయంలో ఏదైనా కావచ్చు. లేదా చక్కగా నువ్వు ఆ మటన్ కర్రీ చేసుకుని, చికెన్ బిర్యానీ చేసుకుని తిని పడుకొని ఒకవేళ సాయంత్రం లేచే అవకాశం ఉందో లేదో కూడా నీకు తెలియకపోవచ్చు. మరి ఈలోపే నీ ప్రభువు దగ్గర నీవు పూర్ణ హృదయంతో ఆయన సేవించగలిగేలాగా, ఆయన ఎప్పుడు పిలిచినా ఆయన పిలుపుకు నీవు సిద్ధపడి ఉన్నావో లేదు? బహుశా అందుకొరకు ప్రభు నీకు సమయాన్ని ఇస్తున్నాడేమో. చాలా చిన్నదైన మానవ జీవితం చాలా చిన్నదైనది. అది ఎంతగా అంటే, అది ఎంత అల్పమైన దానితో పోల్చబడిందంటే, ఏమండి సంవత్సరాలు బ్రతికేసే ఒక మర్రి చెట్టులో, ఒక తాటి చెట్టుతో పోల్చబడలేదు కదా. సంవత్సరాలకు నిలబడిపోయే ఏ కొండలతోనో, ఏ బండలతోనో అది పోల్చబడలేదు. అడవి పువ్వుతో, గడ్డి పువ్వుతో పోల్చబడింది. అది ఎంత బలహీనమైనది. దాంతో పోల్చబడిన నీ జీవితమును బట్టి నీవు అతిశయపడుతున్నావేమో. ఒకవేళ ఇంకా నీకు గ్యారంటీ ఉందనుకుంటున్నావేమో. ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, ఇంకా నీవు మారకపోతే మారి మనసు పొంది ప్రభు దగ్గరకు రా. ప్రభు నీకు ఇచ్చిన ఈ దినాన్ని సద్వినియోగపరచుకో. విడుదల మందిరానికి ఎంతమంది అయితే నాట్ ఓన్లీ అవ్వచ్చు, నేను మన సంఘాన్ని గురించి మాట్లాడటం లేదు, కానీ ఈ రీతిగా ఈ దినపు ఆరాధనలకు రాలేక ప్రభువుకు ఆయన సహవాసములకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరూ వారి అల్పమైన జీవితాన్ని బట్టి పునరాలోచించుకోవాలి. ఏదో గ్యారంటీ ఉన్నట్లుగా ఇంకొక వారం పోదంలే దేవుడి మందిరానికి అనుకున్నారేమో. ఓ విశ్వాసి, నీ జీవితము అడవి పువ్వు, గాలి వీస్తే కనబడకపోవును. గమనించు,
రెండవది, మానవ జీవితం ఎంత అల్పమైనదో ఇంకొక మాట చూద్దాము. ఇదే యాకోబు గ్రంథంలో, యాకోబు పత్రికలో చూడండి, 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 14వ వచనాన్ని చదవండి. రేపేమి సంభవించదో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అక్కడ చదవండి, అంతలో మాయమైపోయే ఎవరిలాగా ఆవిరి కదా. మనం దేంతో పోల్చబడ్డా? ఆవిరితో. ఇంకొక మాట చూడాలంటే యోబు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. ఆ ఆత్మీయ పరిపక్వత కలిగిన యోబు భక్తుడు ఏమంటున్నాడంటే, నా జీవము వట్టి ఊపిరి కదా. ఆవిరన్నా లేదా ఊపిరన్నా ఇన్సులిన్స్ రెండు కూడా ఒకటే స్టేట్ లేదా ఒకటే ఫామ్. ఊపిరన్నా కూడా దాదాపు ఒక ఆవిరి లాంటిది కదా. ఎక్కువగా మనం ఈ చలికాలంలో మనం గుర్తించవచ్చు. మన ఊపిరిని కూడా మనం ఆవిరిలాగా చూడగలిగే అవకాశం ఉంటుంది. చూస్తున్నామా లేదా? ఉదయకాలం లేవండి, ఆ మనసులో మీరు బయటకు వచ్చినప్పుడు మీరు వదిలే ఊపిరి కదా ఒక ఆవిరిలాగా మీ కళ్ళ ముందు కనబడుతుంది. భక్తుడు అదే అంటున్నాడు. యాకోబు భక్తుడేమో ఆవిరి అంటుంటే, నేను అంటాడు నా జీవము వట్టి ఊపిరియే కదా. ఒకసారి కీర్తన 39లో చూడండి, 39వ సంకీర్తన 5వ చరణము. అక్కడ నా దినముల పరిమాణము నీకు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. 144:4లో చూస్తే నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు అని మాట ఉంటుంది. అదే సంకీర్తనల గ్రంథంలో కదా. చాలు కదా, నరులు వట్టి ఊపిరండి. చూడండి, మనల్ని మనం అనుకుంటాం మంచి చికెన్ మటన్ తింటున్నాం కదా, మంచి వ్యాయామం చేస్తున్నాం కదా, మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాం కదా. ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్న వారికి గ్యారెంటీ లేదండి. ఇంకా ఫిట్నెస్ మెయింటెనెన్స్ కూడా లేని మన పరిస్థితి ఏంటి? దేవుడు పిలుచుకుంటే మన పరిస్థితి ఏంటి? ఆయన ఒకసారి మన విషయమై జ్ఞాపకం చేసుకుంటే మన పరిస్థితి ఏంటి? ఎంత అల్పమైన ఆ పదార్థములతో లేదా వాటి విషయాలతో మానవుడు పోల్చబడ్డాడు అంటే, మానవ జీవితం పోల్చబడింది అంటే, మొట్టమొదటిది అడవి పువ్వుతో, గడ్డితో. రెండవది నీటి ఆవిరితో. నీటి ఆవిరి అండి కదా, నీటి ఆవిరి. ఇంకొక రీతిగా చూస్తే నీటి బుడగ లాంటిది కూడా. నీటి బుడగ కదా. మానవ జీవితాన్ని మీరు చూస్తే ఒక పోలికగా నేను చెబుతున్నా, ఒక సముద్రపు ఒడ్డున మెరిసే ఒక నీటి బుడగను అనుకుందాం. ఆ నీటి బుడగ మీద మీరు ఎప్పుడైనా అనుభూతి మీకు ఉందో లేదో, అటువంటి సమయంలో ఒక ఇంద్రధనస్సు కదా, రెయిన్బో కనుక ఆకాశంలో కలిగితే, ఆ ఇంద్రధనస్సులోని ఆ సప్తవర్ణాలు 7 రంగులు కూడా ఆ నీటి బుడగలో కనబడి అది చాలా అందంగా ఉంటుందండి. కానీ చూడండి, మానవ జీవితం కూడా దూరం నుండి చూసినప్పుడు అంతే రంగులమయంతో అంతే అందంగా కనబడుతుంది. కానీ ఆ నీటి బుడగ శాశ్వతమా? ఆ ఇంద్రధనస్సు శాశ్వతమా? దానిలో మనం చూసే రంగులు శాశ్వతమా? మానవ జీవితాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఈ జీవితాన్ని రంగులమయంగా నువ్వు తీర్చిదిద్దాలనుకుంటున్నావేమో, లేదా ఇప్పటికే ఆ రీతిగా నిర్మించుకున్న నీ రంగుల జీవితాన్ని బట్టి నీవు ఆనందిస్తున్నావేమో, అతిశయపడుతున్నావేమో. తస్మాత్ జాగ్రత్త. నీటి బుడగ నీ జీవితము, నీటి ఆవిరి నీ జీవితము కదా. దూరం నుండి చూసినప్పుడు చాలా అందంగా కనబడచ్చు, కానీ ఆ లోతుల్లోకి వెళితే ఇంకా నీలో తీరని ఆశలు, కోరికలతో నీ జీవితాన్ని వెలిగించుతూ ఉంటే, నీటి బుడగ లాంటి, నీటి ఆవిరి లాంటి జీవితం కలిగిన దానా, కలిగిన వాడా, నీవు అటుగా మాయమైపోతావు. జాగ్రత్త. ఈలోపే నీ ప్రభువును నీవు సమీపించు కదా. సమయం దాటిపోవచ్చండి. సామెతల్లో 27వ అధ్యాయంలో ఉన్న మాట, ఆ ప్రారంభంలోనే ఉన్న మాట, రేపటి దినముల గురించి అతిశయపడకము.
ఏ దినములో ఏది సంభవించదో అది నీకు తెలియదు కదా. అటువంటి పరిస్థితులలో దేవుడు నీకు ఇచ్చిన ఈ అతి అల్పమైన విలువ కలిగిన సమయంలో నీవు ఏ రంగుల ఆకర్షణకు లోనవుతూ ఉన్నావు, లేదా వేటిని కలిగి ఉన్నావని నీవు ఆనందిస్తూ ఉన్నావు. అనవసరంగా పాపపు ఆకర్షణలో చెప్పుకొని మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నామండి. ఇక్కడ బాధ కలిగించే విషయం ఏంటంటే, లోకము నుండి వేరుపరచబడి తిరిగి మన లోకడపు పోకలతో, లోకపు ఆకర్షణతో నిండుకున్న విశ్వాసాల గురించి కలిగే బాధ. నీవు లోకము నుండి వేరుపరచబడ్డావు. నీవు లోకములో ఉన్న నీలోని లోకము రాకూడదు. నీవు ప్రత్యేకించబడ్డావు కదా. ఎవరండి మనము? పిలువబడిన వారము. ఎవరండి మనము? ప్రత్యేకపరచబడిన వారము. ఎవరండి మనము? విశ్వాసముతో బ్రతుకుతున్న వాళ్ళము, విశ్వాసులము. నీవు మరలా తిరిగి లోకాన్ని నీలో గణవతిస్తే ఎలాగా? తామరకు మీరు చూసారు ఎప్పుడైనా? తామర పువ్వులు చూసారా? అది ఎక్కడ ఉంటుంది? బురదతో పోల్చదగిన లోకములో ఉంటుంది. కానీ ఆ బురద ఆ ఆకు మీదకు రానే రాదు. అది ఉండేది బురదలోనే. కానీ ఆ బురద ఏమాత్రము ఆ తామర పువ్వుకు కానీ దాని ఆకు మీద కానీ మనం చూడలేము. ఒక విశ్వాస బ్రతుకు కూడా ఆ రీతిగానే ఉండాలి. నువ్వు నీటి ఆవిరితో పోల్చబడ్డావు అంటే, నీటి బుడగతో నువ్వు పోల్చబడ్డావు అంటే, తామరాకు మీద ఆ నీటి బొట్టు వలె మన జీవితాలను మనం వెళ్ళదీయాలి. చాలా అల్పమైన వాళ్ళమండి, చాలా అల్పమైన జీవితం మనకు ఇవ్వబడిన సమయం కదా. లేనిపోని ఆకర్షణలతో దానిని మనం ఆ పాపపు చిక్కులలో చిక్కుకొని మన మరణాన్ని కొని తెచ్చుకోకూడదు. మూడవది ఇంకెంత అల్పమైనదో చూద్దామా? యెషయా గ్రంథము 40వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 15వ వచనం. జనులు చేదు నుండి జారు బిందువుల వంటి వారు, బిందువుల వంటివి. జనులు త్రాసు మీద ధూళి వంటి వారు, ద్వీపములు గాలికి ఎగిరి సూక్ష్మ రేణువుల వలెనున్నవి కదా. ఎటువంటి వారం అండి? మొదటిది గడ్డి పువ్వుతో, అడవి పువ్వుతో పోల్చబడ్డాము. రెండవది నీటి ఆవిరితో పోల్చబడ్డాము. మూడవది ధూళితో, డస్ట్ కదా. ఇంకా చూస్తే కీర్తన 62వ సంకీర్తన 9వ చరణం చూడండి. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, ఘనులైన వారు మాయా స్వరూపులు, త్రాసులో వాళ్ళందరూ తేలిపోవులు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. చూడండి, దేవుడి యొక్క సార్వభౌమంలో, అంటే ఆయన యొక్క సోవరెన్లో, ఆయన యొక్క ఘనతలో, ఆయన బల ప్రభావములలో మానవుడు ఏ రీతిగా కనబడుతున్నాడంటే, త్రాసులో ధూళి. ఎవరైనా చూడగలమా త్రాసులో ధూళిని? కంటికి సామాన్యంగా కనబడదు కదా, దుమ్మున్నా కూడా. అదండి మనం అనుకుంటాం కదా, చక్కటి అందం ఇచ్చాడు దేవుడు. కానీ దేవుని దృష్టికి నీ బహు సౌందర్యమైన దేహము కనబడదు. నువ్వు త్రాసులో ధూళిని కదా. ఆయన బల సౌందర్యముల ముందు, ఆయన బల ప్రభావముల ముందు నీవు ఎంతటి వాడమంటే త్రాసులో ధూళిని కదా. అంటే కనిపించని వారమని అర్థం. అసలు త్రాసు ఎంత ఉంటుంది, దాని మీద ధూళి ఎంత ఉంటుంది. అందుకే చూడండి, ఆ మహోన్నతుడైనటువంటి సృష్టికర్త ఎదుట విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన అబ్రహాము సహితము ఆయన ఎంతటి అలుపుడు, ఎంతటి దుర్లభుడు తనను తాను వ్యక్తపరచుకుంటాడు. ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనములో అక్కడ అంటాడు ఆయన, ఇదిగో ధూళియు బూడిదయు అయిన నేను ప్రభువుతో మాటలాడ తెగించనున్నాను. కదా, దేవుని యొక్క సామర్థ్యం కనబడుతున్నది లోకము మీద కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉన్న మాట ఏది? కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు.
అటువంటి కలిగిన దాని అంతటి మీద ఆయన అధికారము, ఆధిపత్యము, బలము, ప్రభావము కలిగిన వాడైతే అటువంటి సర్వోన్నతుడైన దేవుడి ఎదుట నీవు నేను ఎంత మాత్రము అంటే త్రాసులో ధూళితో పోల్చబడ్డాం. అంటే ఎంత అల్పమైన వాడవో దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి అటువంటి అల్పడమైన నీవు అత్యున్నతుడైనటువంటి దేవుడిని ఆశ్రయించాలి. ఆ యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఆ మాటలో ఆ సందర్భం అదే. ఇశ్రాయేలీయులు వారు ఆ అరణ్యములో ఉండగా కదా దేవుడు వారిని భయపడవద్దు అని ఆయన వారిని ధైర్యపరుస్తూ పలికిన మాట. జనముల చేత నుండి జారు బిందువుల వంటివి, జనుడు త్రాసు మీద ధూళి వంటి వారు, ద్వీపములు గాలికి ఎగిరి సూక్ష్మ రేణువుల వలె. మీరు భయపడుతున్నారా? దేని గురించి అయినా జనుల గురించి భయపడుతున్నారా? లేదా ఒక గొప్ప సమూహం మీ మీదకు రాబోతున్నదని మీరు భయపడుతున్నారా? గమనించండి, వారందరూ కూడా నా దృష్టికి త్రాసులో దుమ్ముతో సమానము. నేను అనుకుంటే వారు కనబడరు. వారు నా దృష్టికి కనబడటం లేదు. నీకు కనబడుతున్నారేమో. అందుకే ప్రభు పలుకుతున్నాడు, అటువంటి ఒక గొప్ప భయములో, నిరుత్సాహములో నీకుంటే కనబడే ఆ దుమ్ముతో నీ దృష్టికి కనబడుతున్నారనే గ్రహింపులో నీవు ఉండాలేమో. కానీ దేవుడి దృష్టికి వారు కనబడకుండా అంటే ప్రభువు నన్ను ధైర్యపరుస్తున్నాడు ఆ మాటలు. నువ్వు ఎవరిని చూసి భయపడుతున్నావో వారిని చూసి నీవు భయపడకు. నీ ముందు ఎంతటి బలవంతులు, ఎంతటి జటిలమైన వారు ఉన్నా నీవు భయపడవలసిన అవసరం లేదు కదా. ఇశ్రాయేలును ఉద్దేశించి ప్రభు పలుకుతున్న మాట. దేవుడి యొక్క సార్వభౌమాన్ని, ఆయన యొక్క ఆమ్నిపోటెంట్ ఏంటంటే దేవుడి యొక్క లక్షణాలు. హి వాజ్ ఎన్ ఆమ్నిపోటెంట్, సర్వశక్తిమంతుడు, ఆమ్నిసియంట్ కదా, ఆమ్నిసెయింట్. ఆయన సర్వవ్యాప్తి అంటే సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఎక్కడైనా ఉండవచ్చు. ఎందుకంటే కలిగినదంతా కూడా ఆయన వల్లనే కనుక అది ఆయన ఇష్టం. ప్రతి దాని మీద ఆయన అధికారం కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన తన స్వాధీనంలో ఉంచుకోగలడు. అటువంటి దేవుని సన్నిధిలో, దేవుని పాదాల చెంత మనం ఉంటే ఎవరికి భయపడవలసిన అవసరం లేదని త్రాసులో ధూళి వంటి మనలను దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నమాట కదా. ఎన్ని విషయాలు? అడవి పువ్వు, నీటి ఆవిరి, త్రాసులో ధూళి. ఇంకా ఎంత అల్పమైన వాడు తెలుసా మానవుడు? నీడ వంటి వాడు అండి. చూడండి, యోబు గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. ఆ భక్తుడు పలుకుతుంటాడు, పువ్వు వికసించినట్లు, నీడ కనబడకపోయినట్లు వాడు కొన్ని. ఇదే యోగులో ముందు అధ్యాయానికి రండి, 8:8లో. మనము నిన్నటి వారమే, మనకు ఏమీయో తెలియదు, భూమి మీద మన దినములు నీడవలెనున్నవి కదా. ఎలా పోల్చబడ్డామండి? నీడతో. ఇందాక 144 సంకీర్తనలో కూడా మనం తలపోసాము మాట కదా. నరులు బట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు, నీడవలె ఉన్నవి. దినవృత్తాంతములు చూడండి, మొదటి గ్రంథము 29:15లో. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనం. మా పితరులందరి వల్లనే మేమును నీ సన్నిధిని అతిథులము, పరదేశులమై ఉన్నాము. మా భూ నివాస కాలము నీడ ఎంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒక్కడునో లేడు. నీడను తెలుసుకున్నావు. నీడకున్నటువంటి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి? అస్థిరము కదా. అంటే స్థిరత్వము లేనిది, ఎటు పడితే అటు వెళ్ళిపోయేది. అంటే మానవ జీవితము నీడతో పోల్చబడింది అంటే, మన జీవితము నీడ లాంటిది అంటే దాని అర్థం ఏంటి? అది అస్థిరమైనది, అంటే స్థిరత్వము లేనిది. కానీ ఒకటైతే ఉందండి, అది మనం ఎటు వెళితే అట్టే వస్తుంది. ఏమన్నా అవకాశం ఉందా నేను ఇక్కడ నుండి నా నీడ మా ఇంటి దగ్గర ఉండడానికి?
పోనీ మీరు ఇక్కడ ఉన్నారు, మీ నీడ ఏమన్నా మీ ఇంటి దగ్గర ఉంటుందా? మందిరం అయిపోగానే మీరు తిరిగి వెళతారు. మీ నీడ ఎక్కడే ఉండి మీరు ఎవరు తిరిగి వెళతారా? అవకాశమే లేదు కదా. మన నీడ మనతో పాటే వస్తుంది. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే మన కష్ట సుఖాల్లో, మన లాభ నష్టాల్లో కూడా అది మన వెన్నంటే ఉంటుంది. ఎవరు ఉన్నా లేకపోయినా మన నీడ మనతోనే ఉంటుంది కదా. ఒక విధంగా ఎవరున్నా లేకపోయినా నేను నీతోనే ఉన్నానంటూ గొప్ప అభయం మనకి ఇస్తుందండి. నా నీడ నాతో ఉంది చాలు అన్నట్లు కదా. ఒక రీతిగా మన ఊపిరి ఆగి మనం మధ్యలో పరుండుకునే వరకు మన నీడ మనతోనే ఉంటుంది. ఇది జీవిత సత్యము, అదే పరమార్థము కదా. మనిషి జీవితము ముడిపడినది, అతను జీవితము మొదలుపెట్టినది మొదలు జీవితాన్ని ముగించే వరకు ఆ నీడ అతనితోనే ఉంటుంది. కానీ మనందరం గుర్తుపెట్టుకోవాలి, అటువంటి ఒక విడదీయలేని ఆ అనుబంధము కలిగి ఉన్నటువంటి నీడ కదా, అది దేవుని నీడ క్రిందకు వెళ్ళేలాగుండాలి. నీతో ఉన్న నీడ దేవుని నీడ క్రిందకు వెళ్ళాలి అంటే దాని అర్థం నువ్వు దేవుని నీడ క్రిందకు వెళ్ళాలి. సంకీర్తన 91:1 ఆ మాట రాయబడి ఉంటుంది. చూసారా మాట? పోనీ నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు కదా. 121:5 చూడండి, ఇదే సంకీర్తన. 121:5 ఎస్ కదా. దేవుడు ఎలా ఉన్నాడు మన పక్కన? పరమగీతం 2:3 చూడండి. ఆనంద భరితుడవై ఆయన నీడను నీవు కూర్చుంటామంటుంది. అడవి వృక్షములలో జంతువుల వృక్షం ఎట్టుకున్నదో వృక్షములలో నా ప్రియుడు అంటున్నాడు కదా. ఆనందభరితుడై నేను అతని నీడను కూర్చుకుంటాను. యెషయా 42:9 చూడండి. 49:2 నా నోరు గాడిదల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. చాలు అంటే నీవు నీడవే, నీవు స్థిరము లేని వాడవే. కానీ స్థిరుడమై ఉన్న, స్థిరుడిగా ఉండే లేదా ఎప్పుడు మార్పు లేనివాడిగా ఉండే దేవుని నీడలో నీవు ఉండాలని నీ అల్పమైనటువంటి నీడ నీకు తెలియపరుస్తూ ఉందండి. నీడ దానికి ఒక ఆకారం ఉందా? ఒకవేళ ఆకారం ఉందా తగు రూపం ఉందా? దానికి ప్రాణం ఉందా? దానికి బలం ఉందా? అటువంటి అల్పమైన నీడ నీ జీవితం అయితే నీవు దేవుని నీడను నీవు ఆశ్రయించాలి అని మన నీడ కూడా మనకు చెబుతున్న చక్కని ఆత్మీయ సత్యం. నువ్వు అల్పమైన వాడవే, నీ నీడ చాలా అల్పమైనదే, బలహీనమైనదే. కానీ బలవంతుడైన దేవుని రెక్కల క్రిందకు నిన్ను నడిపించాలి అని నీ నీడ నీకు అనుక్షణం గుర్తు చేస్తూ ఉన్నది. నాడు నీవు ఎవరి నీడలో విశ్రమిస్తున్నావు? ఏ సమయంలో, ఏ ఆపదలో నీవు ఎవరి సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు? నీ అక్కరలకు నీవు ఎవరి పక్షాన నీవు చేరుతూ ఉన్నావు? కొందరుంటారు భక్తులు, అవసరం కలిగినప్పుడు దేవుడు, అవసరం తీరితే వారికి తెలియాలి వాళ్ళు ఎక్కడ ఉంటారు కదా. నాకు అప్పులు ఉన్నాయి ప్రభువా, ఇదిగో నీ దగ్గరకు వస్తున్నాను, అప్పులు తీర్చి. ప్రభు తీరుస్తాడు. అప్పులు తీరిపోయాక వీళ్ళు ఎక్కడుంటారు? అప్పులు తీర్చిన ప్రభు సన్నిధిలో ఉంటారా? ఉండరు. కొత్త అప్పులు చేయడానికి వేరొకరింటి నీడలో ఉంటారు. అది కాదండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు ప్రభువు నీడనే ఉండాలి. దేవుడు పిలుచుకున్న మనం, ప్రత్యేకపరచుకున్న మనం ఆయన నీడలో ఉంటేనే మనము సుఖముగా పదిలముగా ఉండగలం. చదివిన మాటలలో ఆంతర్యం అదే కదా. నీ కుడి పక్కన దేవుడు నీకు నీడగా ఉన్నాడు, ఆయన నిన్ను కాపాడేవాడు కదా. మీరు అధ్యయనంలో చూస్తే పగలు ఎండ దెబ్బ అయినా నీకు తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ కూడా తగలకుండా ప్రభువు నిన్ను కాపాడటానికి సామర్థ్యము కలిగిన వాడు. పరమగీతంలో ఉన్నమాట, దేవుని నీడలో ఉంటే నీకేముంది? ఆనందం ఉంది. దేవుని నీడలో ఉంటే నీకు భద్రత ఉంది కదా.
దేవుని నీడలో ఉంటే ఆయన కాపుదలలో నీవు ఉన్నట్లే, ఆయన సన్నిధిలో నీవు ఉన్నట్లే. కనుక నీడతో పోల్చబడిన ఓ విశ్వాసి, నీవు దేవుని నీడలో ఉండాలి. ఎన్ని అల్పమైన విషయాలతో పోల్చబడ్డామంటే మనం ఏదో గర్వం అనుకుంటాం కదా. ఏదో 6 అడుగులు ఉండగానే, మంచి బాడీ ఉండగానే, మంచి ఆహారం తినగానే కదా, కొంత ఏదో బలం ఉండగానే ఇంకా మనల్ని మించిన వారం లేదనుకుంటాం. అట్టి భ్రమలో మనం ఉన్నట్లయితే ప్రభు మనతో పలుకుతున్నమాట. వాటికి తోడు నీకు అధికారము, ధనము ఉంటే వాటిని కలిగిన దాన్ని బట్టి నీవు అతిశయములు ఉన్నావేమో. ప్రభు పలుకుతూ ఉన్నాడు, నీవు గడ్డి పువ్వు, నీవు ఒక నీటి ఆవిరి, నీవొక ధూళి, నీవొక నీడ. ఇంకా నువ్వు ఏ రీతిగా ఉన్నావు అంటే యోబు గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం చూడండి. కళ ఎగసిపోవునట్లు వారు గతించి కనబడకపోవుదురు, రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమి వేయబడుదురు. చూసారా మాట? యోబు 28. చాలు కదా. అంటే జీవితం దేంతో పోల్చబడింది? మానవ జీవితం కళతో పోల్చబడింది. కళ ఎగిరిపోయినట్లు ఎగిరిపోతావు నీకు కనబడకుండా కదా. కళ అంటే ఏంటండి? మనం నిద్రించే సమయంలో మనకు వచ్చే స్వప్నం. పోనీ కొంచెం క్లియర్గా తెలుసుకోవాలంటే, ఆ నిద్రలో ఒక వ్యక్తి మనస్సులో మెదిలే లేదా సంభవించే ఆలోచనల సమూహం అది కదా. కలిగే కొన్ని చిత్ర రూపములు, కలిగే కొన్ని అనుభూతులు, వాటిని స్వప్నం అంటారు కదా. మన సబ్కాన్షియస్ మైండ్లో ఏమంటామంటే దాన్ని ఉపచేతన మనస్సు. నువ్వు నిద్రించిన నీ మనసులో కలిగే ప్రేరేపణలు కదా. ఒక వ్యక్తి జీవితంలో కళలో కూడా రకాలు ఉంటాయి. ఉండవా? కొందరు అంటుంటాం మనం ఏమని, పగటి కళలు కనబాకండి కదా. కొన్ని వారు అసలు జరగడానికి అవకాశం ఉన్నదన్న విషయాలు తెలుస్తున్నప్పుడు మనం వాడుకలో మాట్లాడే మాట, పగటి కళలు మీరు కంటున్నారేమో కదా. కొందరు అంటున్నారు, రాత్రులు చక్కగా నిద్రించి ఉదయం లేవగానే ఏమంటారు, రాత్రి ఒక నాకు గొప్ప పీడ కళ వచ్చింది ఏమండి కదా. చూడండి, కానీ ఈ కళలతో పోల్చబడితే మనం చూసుకోవాలి, ఏదేమైనా మన జీవితాలు ఇటు కనిపించటి మాయమైపోయేవి. ఎన్నో ఆలోచనలతో నీ జీవితాన్ని ఊహించుకోవచ్చు, కానీ ఒకనాటికి అవన్నీ కూడా ప్రభువు పిలుపుతో ఆగిపోవచ్చు. అల్పమైన జీవితాన్ని అది మనకు పదే పదే జ్ఞాపకం చేస్తుంది. కళ నిజమవుతుందా? పోనీ కళ నిజమా? ఊహ కదా. నువ్వు ఎన్నో అనుకుంటావు, నువ్వు ఎన్ని అనుకున్నా, ఏది జరిగినా నీ జీవితం ముగిసేలోపు ప్రభువు లేకపోతే, ప్రభువుకి కలిగిన మాట కూడా ఏంటి, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణములు పోగొట్టుకుంటే వాడికి ఏది సుఖము? అది వాడికి మంచిదా? నువ్వు కళలాగా నీ జీవితాన్ని నిర్మించాలనుకుంటావు ఎన్నో విషయాలలో కదా. పాపము నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది, కానీ నీకు ప్రతిదినము ఒక బహుమానం ఇవ్వబడింది. దేవుడిచ్చే ఈ రోజు, ఈ సమయము, ఇది ఊహ కందరి నిజం అంటే, కళ నిజం కాదు, ఇది నిజం. నీకు ఇవ్వబడిన ఈ సమయము నిజం, నీకున్న ఈ దేవుడి సన్నిధి నిజం. ఈ నిజంలో నువ్వు నిలకడగా ఉన్నావా, లేదా కళలోనే నువ్వు ఇంకా చెదిరిపోతూ ఉన్నావా? ఈ జీవితము కళ అయితే అది కనిపించని వాళ్ళ వల్లే మనం అయిపోతాం. చూడండి, ఇంకొక విషయాన్ని చూద్దాం, మన జీవితం ఏమైందో. కీర్తన 102లో చూస్తే, 102వ సంకీర్తన 3వ చరణంలో, పొగ ఎగిరిపోవునట్లుగా
దినములు తొలగిపోవచ్చున్నవి, ఆ పొయ్యిలో అనేది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. కదా, రోజులు పొగలాగా రోజు రోజుకు హరించకపోతున్నాయి. పొయ్యిలో ఎముకలు కాలిపోతున్నాయా అనిపిస్తున్నట్లు కదా భక్తుడు ఆ మాట పలుకుతున్నాడు. నేను పొగ తగులుచున్న సిద్ధమైనైతే అని ఇదే కీర్తనలో 119 ఉంటుంది చూడండి. అన్నమాట 119వ సంకీర్తన 83వ చరణంలో నేను పొగ తగలుచున్న సిద్ధమైనైతే పోయి హోషేయ 13:3 చూస్తే హోషేయ 13:3 వచనం చూడండి. కాబట్టి వారి ఉదయం కనబడు మేఘము వలె సరే, మానవ జీవితం ఎంత అల్పమైన విషయంతో పోల్చబడుతున్నదండి. మనం ఏదేదో కలగంటాం, ఏదేదో ఊహించుకుంటాం, మళ్ళీ మనం రకరకాల వాటితో పోల్చుకుంటాం. దేవుడి వాక్యం చదివిస్తున్నది ఏంటంటే, నువ్వు ఎంత అల్పమైనవో నీ నిజస్థితి నీకు కనబరుస్తుంది. ఆ గ్రాహ్యం లేక లేదా నిప్పు వలె మనసు వలె వచ్చేది పొగ. అంటే మన జీవితం పొగ లాంటిది. పొగను ఎవరైనా పట్టుకునే ప్రయత్నం చేస్తే దొరుకుతుందా అండి? దొరుకుతుందా? పొగను ఎవరైనా వారి గుప్పిట్లో బిగించగలరా? పట్టుకోగలరా? అది సాధ్యపడుతుందా? మన జీవితం కూడా అలాంటిది. అలాంటి అల్పమైన జీవితాన్ని, ఆ రీతిగా అందుకోలేనటువంటి జీవితాన్ని భక్తుడు పొగతో పోల్చి వర్ణిస్తూ ఉన్నాడు. అది ఎంత స్వల్పమైనదో, ఇటువంటి స్వల్పమైన జీవితంలో మనకు రక్షణ ఎంత ప్రాముఖ్యమో మనకు మరలా తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఆఖరుగా ఇంకొక బలహీనమైన దానిని, ఇంకొక అల్పమైన దానిని మానవ జీవితం దేనితో పోల్చబడిందో మీకు చూపిస్తూ నేను ముగింపులోనికి తీసుకొని వస్తాను. 31వ సంకీర్తన 12లో స్మరణకు రాకున్న వారి వలె మరువబడి తిని ఓటి కొండ బట్టి వాడనై తిని కదా. కీర్తన 31:12 అదే కాదు, ప్రసంగి 12:6 ఉంటుంది, ధార యొద్ద కొండ పగిలిపోవును. ధార యొద్ద కొండ పగిలిపోవును. కదా, కొమ్మరి కొండ పగలగొట్టినట్లుగా ఆయన ఏమీ లేకుండా పగలగొట్టగలడండి మన జీవితాలు. సరే, ఓటికొండ ఎవరికైనా పనికి వస్తుందా? పనికిరాదు, నిష్ప్రయోజనమైనది. అయితే ప్రభువు దగ్గరికి రానంతబడిగా నీ జీవితం. కానీ మనందరం ప్రభువు దగ్గరకు నడిపించబడ్డాం, పిలువబడ్డాం. మనందరికీ ఒక పని అప్పగించబడింది. ఇప్పుడు మన నిష్ప్రయోజనం కాదండి. అందుకు ప్రభు కూడా పలికిన మాట ఏంటో తెలుసు మీకు? మత్తయి సువార్తలో ప్రభు ఒక మాట అంటాడు, మనం ఎవరిని కూడా ఏ రీతిగా దూషించద్దు. చెప్పండి, మనం పదే వాడుతున్న ఒక మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది, నేను మీతో చెప్పున్నది ఏమనగా తన సహోదరుడి మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు, తన ద్రోహి అని చెప్పువాడు నరకానికి. నిష్ప్రయోజనమే, మనం ఎందుకు పనికిరాని వారమే. కానీ ప్రభువు దగ్గరికి వచ్చిన మన జీవితాలు ఎలా ఉంటున్నాయో, ఒకవేళ మనము నిష్ప్రయోజనముగా ఉంటే ఇంకా ఓటి కొండతో పోల్చబడుతున్నామని దేవుడి వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కానీ
ఇదే బైబిల్లో, ఇదే గ్రంథంలో మరికొన్ని కొండలు కూడా మనకు ఒక చక్కని అర్థాన్ని, పరమార్థాన్ని చూపిస్తున్నాయండి మానవ జీవితానికి. మార్కు సువార్త 14:13 చూస్తే అక్కడ ఒక నీటి కొండ కనబడుతుంది. ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్ళ కుండ మోయించున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడెను. వాని వెంటపోయి వాడు ఎప్పుడు ప్రవేశించినో ఆ ఆత్మీయ అర్థాన్ని మనం చూసినప్పుడు అది నీటి కొండ వాక్యమునకు సాదృశ్యం. ఓటి కొండ మనము బలహీనమని తెలుపుతూ ఉన్నటువంటి ఆ బలహీన స్థితికి సాదృశ్యము. చాలా కొండలు ఉన్నాయి బైబిల్లో. రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయం 40వ వచనంలో విషపు కొండ మన పాప మనకు సాదృశ్యము. ఇదే రాజుల 2వ గ్రంథం 4:2 చూస్తే నూనె కొండ కనబడుతుంది కదా, అది పరిశుద్ధాత్మక సాదృశ్యము. మీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అంతకు మరేమీ లేదనెను. చాలు కదా, అవి ఆత్మీయ అర్థాలుగా మనకు కనబడుతున్నాయి. అంటే ఓటి కొండగా ఉన్నటువంటి మానవుడు తన యొక్క విషపు కొండను, అంటే తన పాపమును విడిచిపెట్టి ఆ నీటి కొండ వలన, అంటే ఆ వాక్యము వలన ఆ నూనె కొండగా మారాలి. అంటే పరిశుద్ధాత్మని పొందుకొని తన యొక్క జీవితాన్ని అతను చక్కగా నిర్మించుకోవాలి కదా. ఎన్ని రకాలుగా మానవ జీవితం పోల్చబడిందో చూసాను. ఎన్ని రకాలు? 7 రకాలుగా. మొదటిది అడవి పువ్వు, 2 నీటి ఆవిరి, 3 త్రాసులో ధూళి, 4 నీడ, 5 కళ, 6 పొగ, 7 ఓటి కుండ. కాబట్టి వీటిలో ఏదైనా బలమైందైనా మన జీవితం కూడా అంతే. కానీ ఈ ప్రతి బలహీనమైన విషయంలో మనకు ఒక ఆత్మీయ సత్యాన్ని మనం చూడగలిగాం. మొట్టమొదటిది అడవి పువ్వు. అది ఎప్పుడు పూస్తుందో, ఎప్పుడు రాలిపోతుందో తెలియదు కనుక మనం ఎప్పుడు జన్మించామో తెలియదు, ఎప్పుడు జన్మించామో మనకు తెలిసినా ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. కనుక ఈలోపే మన ప్రభువును మనం స్మరణకు తెచ్చుకోవాలి. రెండవది నీటి ఆవిరిగా పోల్చబడిన జీవితం మనకు చెబుతూ ఉంది. దానికి నేను పోలికగా ఒక మాట కదా, సముద్రపు ఒడ్డున ఆ ఏర్పాటయ్యే నీటి బుడగలు, ఆ ఇంద్రధనుసు దాని మీద పడినప్పుడు ఆ చక్కని కలర్స్తో మెరిసిపోతూ కనిపిస్తుంది. కానీ అది ఎప్పుడు పగిలిపోతుందో, ఎప్పుడు మాయమైపోతుందో తెలియదు. కనుక నీ జీవితాన్ని నీవు ఏ రీతిగా రంగులమయంగా ఊహించుకుంటున్నావో, లేదా దాని కొరకు ప్రయాసపడుతున్నావో, అది ఒకనాటికి కనబడకుండా పోతుందనే విషయాన్ని మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అలాగే త్రాసులో ధూళి కదా, బలహీన స్థితిలో మన ప్రభువును మనము స్మరణకు తెచ్చుకోవాలి. ఇశ్రాయేలీయులు బలహీన స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు వారి మీదకు రాబోతున్న వారిని గురించి పలికిన మాట అది. జనులు త్రాసు మీద ధూళి వంటి వారు, ద్వీపములు గాలికి ఎగిరిపోయే సూక్ష్మ రేణువులు కదా, ద్వీపాలలో నివసించేవాళ్ళు. వాళ్ళు ఎంతమంది అయినా నీ మీదకు వచ్చేవారు ఎవరైనా నా మటుకు, నా దృష్టికి వారు త్రాసులో ధూళితో సమానం. అటువంటి వారికి నువ్వు భయపడలేదా? నువ్వు నా చెంతనున్నావు కదా. నీడతో పోల్చబడింది. నీడగా ఉన్న నీవు నీడతో పోల్చదగిన జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా ముగించాలి అంటే ఆ సర్వోన్నతుని నీడన నీవు నివసించలాగునా, ఏ అపాయము నీకు కలగకుండానట్లుగా, నీవు ఎప్పుడు ఆనందంలో ఉండలాగునా ఆ నీడ నీ జీవితాన్ని కనబరుస్తూ నీకు ఒక చక్కని సత్యాన్ని చూపిస్తూ ఉంది. అట్లానే కళ కదా, అది ఎప్పటికీ నిజం కాదు. నీ జీవితం కూడా అంతే, ఎప్పటికీ నిజం కాదు. ఆ విషయాన్ని కదా ఎప్పటికీ స్థిరముగా ఉండే దేవుడి దగ్గర మన జీవితాలను ముగించాలని ఆ కళగా చెప్పబడిన, పోల్చబడిన మన జీవితం మనకు నేర్పుతూ ఉంది. ఆ తర్వాత పొగ, అది ఎవరికి అందదు కదా, ఎవరికి చిక్కదు. మన జీవితం కూడా ఎవరికి అందకుండా, ఎవరికి చిక్కే లోపే మన ప్రభువుకు మన జీవితాన్ని అప్పగించాలి. మన రక్షణకు సిద్ధపడాలి. ఆఖరిది ఓటి కొండ కదా. కొండలు ఎన్ని రకాలు ఉన్నాయో చూశాను.
నిష్ప్రయోజనమైన కుండ ఒకనాటికి ఎలా నిండుకుంది అంటే పరిశుద్ధాత్మతో నూనె కొండగా అది నింపబడింది, మార్చబడింది. కానీ ఈలోపు ఆ విషపు కొండగా ఉన్న పాపమును విడిచిపెట్టి నీటి కొండగా ఉన్న ఆ వాక్యము కలిగినదే అది ఉంటూ నూనె కొండగా మార్చబడింది. ఒక విశ్వాస జీవితాన్ని ఎలా నింపుకోవాలో, ఎలా నడుపుకోవాలో అది మనకు తెలియజేస్తుంది. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని, ఈ జీవితాన్ని మనం ఎలా ముగించాలంటూ ఉన్నాం. నువ్వు వేటిని బట్టి ఎంతసేపు పడుతున్నావు, దేవుడు నీకు చాలా తేటగా చెబుతూ ఉన్నాడు. నువ్వు ఏమై ఉన్నావు కదా. ప్రసంగి గ్రంథంలో రాయబడినట్లు ఒకనాటికి అన్ని యవన ముందు నువ్వు సంతోషపడవచ్చు, యవన కాలంలో నీ హృదయాన్ని సంతుష్టిగానే ఉంచుకోవచ్చు కదా, నీ కోరిక చొప్పున నువ్వు నడిపించుకోవచ్చు. కానీ వాటన్నిటిని బట్టి ఒకరోజు దేవుని తీర్పులోనికి మనము తేబడతామనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. అల్పమైన వాటితో పోల్చబడ్డ మనం ఏమై ఉన్నామో, ఎక్కడికి వెళుతున్నాము, ఎక్కడికి వెళ్ళాలో దేవుడు మనలను ప్రశ్నించుకునే అవకాశం, అటు సమయాన్ని మనకి ఇచ్చాడు. ఆ విషయాలను మనము బదిలపరచుకుంటూ దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకుంటూ ఇక్కడ నుండి తిరిగి వెళదాం. ప్రార్థించుకుందా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అనంత జ్ఞానివై నిరంతర స్తోత్రార్హుడవై ఉన్నవాడ, ఘన నామములకు మీ పాదములకు స్తోత్రములు, వందనములు నాయన. మటుకు మేమేమై ఉన్నామో, ఎంత అల్పలమై ఉన్నామో మీరు మాతో బాహాటముగా మాట్లాడారు అయ్యా. మీరు పోల్చిన వేటితోనూ మేము సమము కాదు, మీరు పోల్చిన ఏది కూడా బలమైనది కాదు. అంటే మేము ఎంత బలహీనమో మీరు మాతో మాట్లాడారు. బలవంతులు మీరు, సత్యము మీరు అయ్యా, మా ఆశ్రయము మీరు, మా రక్షణ మీరు. అటు మీలోకి నాయన మేము వచ్చలాగున, మీరు నింపబడిలాగున, మీరు ఎదుగులాగున, అటు పరిపక్వత కలిగిన విశ్వాసులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని ఘనత మహిమ మీకే ఆపాదిస్తూ ప్రభు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.